హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ సారీ. ఎందుకంటే ఈ వీడియో నిన్నే పోస్ట్ చేయాల్సింది. అలాంటిది ఎడిటింగ్ కొంచెం లేట్ అవ్వడం వల్ల నిన్నైతే వీడియో పోస్ట్ చేయలేకపోయాను. ఎండలైతే మామూలుగా వేయడం లేదు కదా! పొద్దున పూట ఒక 11, 12కి లోపలికి వెళ్తున్నాము ఇంట్లోకి. ఇంకా సాయంత్రం 3, 3:30 వరకు ఇంట్లోనే ఉంటున్నాము. మా ఇల్లు పూరిల్లన్న మాటే గానీ ఎంత చల్లగా ఉంటుందంటే, అంటే అందరూ రేకుల షెడ్‌లు వేసుకోవాలి, డాబాలు వేసుకోవాలి అంటారు కదా! కానీ మాకైతే ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంటుందబ్బా! ఏమైనా అనుకోండి. చాలా చల్లగా ఎంత చల్లగా ఉంటుందంటే ఏసీ లేకపోయినా ఏసీ ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అయినా కానీ ఎండలేంటో కానీ ఇంత త్వరగా వచ్చేస్తాయనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎండలు ఫుల్లుగా కాస్తున్నాయి కదా! ఇంకా మేమైతే 3:30 అలా అయితే అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే ఇంకా 3:30కి లోపల నుండి బయటకొచ్చిన దాకా మా బుడ్డోడైతే అస్సలు ఊరుకోవడం లేదు. ఇంక నిద్ర లేచాడంటే చాలు బయటికి వెళ్దాం అమ్మ పద, అమ్మ పద అలా అడుగుతూనే ఉంటాడు. ఇంకా వాడిని తీసుకొని అయితే బయటకి వచ్చేసాను. ఇంకా బయటకి వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా సరే పనులన్నా చేసుకుందాం, త్వరగా పనులన్నా కంప్లీట్ అయిపోతాయి అని చెప్పేసి పెద్ద బాబు వచ్చేలోగా ఇంకా పనులు మొత్తం కంప్లీట్ చేసుకుంటే వీళ్ళిద్దరితోనే టైం గడపొచ్చు అని చెప్పేసి పనులన్నీ కూడా చేసుకుంటున్నాను. ఇంకా 3:30కే వెళ్ళేసి బట్టలన్నీ కూడా తెచ్చుకుంటున్నాను. మా ఇంటి ముందు కొబ్బరి చెట్టు ఉంది కదా! ఇంకా దానివల్ల అయితే మాకు కొంచెం నీడగానే ఉంటుంది ఈ మధ్య. నార్మల్‌గా అయితే చూడొచ్చు మీరు అటు పక్క అంతా కూడా ఇంక ఎండ కాస్తూనే ఉంది. మా ఇంటి చుట్టుపక్కల మాత్రం కొంచెం చల్లగా అంటే నీడ వచ్చినట్టుగా కనిపిస్తుంది కదా! మామూలుగా అయితే ఎండ అయితే తగ్గలేదు. చాలా ఎండగా ఉంది. ఇంకా బట్టలని కూడా తెచ్చిపెట్టుకొని మడతపెట్టుకుంటున్నాను. వాడికేమో తినడానికి బాలామృతం పిండి ఉంటుంది కదా! అదైతే ప్లేట్‌లో వేసైతే ఇచ్చాను. ఇంక అది తింటూ కూర్చున్నాడు. కోళ్ళేమో అస్సలు ఊరుకోవడం లేదు. వాడి చుట్టూ వచ్చేసి అవి ఎక్కడ తినేద్దామా ఏంటదో అన్నట్టుగా వచ్చేసి కోళ్ళు చూస్తూ ఉన్నాయి. వాడేమో అమ్మ, అమ్మ అంటున్నాడు. ఆ కోళ్ళని తోలుకుంటూ, వాడికి మాటలు చెప్తూ, "ఏం చేయవులే అమ్మ, రావులే" అని చెప్పేసి వాడితో ఇంక అలా మాట్లాడుకుంటూ బట్టలు మడత పెట్టేసేసాను. ఎందుకో తెలీదు కానీ మా చిన్నోడితో మాట్లాడుతూ ఉంటే, ఆడుకుంటూ ఉంటే టైం అన్నది అసలు తెలీదు. ఎందుకంటే ఎంతసేపైనా ఆడుకోవాలనిపిస్తది. అంటే మనం ఏదన్నా సరే వాడు రియాక్ట్ అవుతూ, మళ్ళీ ఎదురు మాట్లాడడం, చిన్ని చిన్ని మాటలు భలే అనిపిస్తాయి. భలే హ్యాపీగా అనిపిస్తాయి. అన్నట్టు రీసెంట్‌గా నాకు కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. మీరు ఏ యాప్‌లో ఎడిటింగ్ చేస్తారు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ప్రతి ఒక్క వీడియోకి ఈ మధ్య ఎవరో ఒకళ్ళు కామెంట్ చేస్తూనే ఉంటున్నారు. నేనైతే వీడియో అయినా, థంబ్‌నెయిల్ అయినా, ఏవైనా షార్ట్స్ అయినా కూడా నేను ఇన్‌షూట్ అనే యాప్‌లో నేను ఎడిటింగ్ అయితే చేసుకుంటాను. ప్రెజెంట్ అదే వాడుతున్నాను. దానికైతే మనీ ఏమీ కట్టాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. కాకపోతే వాటర్ మార్క్ ఉంటుంది కదా! దానిని రిమూవ్ చేసుకొని మనం వాడుకోవచ్చు చక్కగా. ప్రస్తుతానికి మనలాంటి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్‌కి ఇన్‌షూట్ అనే యాప్ మంచిదనే చెప్తాను. ఎందుకంటే కొన్ని కొన్ని యాప్స్ అయితే వాటర్ మార్క్ అయితే అసలు రిమూవ్ అవ్వవు కదా! ఇంకా ఇవైతే రిమూవ్ అయ్యే ఆప్షన్ కూడా ఉంది అని చెప్పేసి నేనైతే ఇన్‌షూట్‌నే ఎంచుకున్నాను. అలానే ఎడిటింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అందుకే చెప్తున్నాను. మీ అందరూ చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య. ఎవరో ఒకళ్ళు అడుగుతూనే ఉంటున్నారు. నాకు ఇందాక కూడా వచ్చింది ఒక కామెంట్. మీరు ఏ యాప్‌లో ఎడిటింగ్ చేస్తారు అని చెప్పేసి. అందుకే చెప్తున్నాను. నేనైతే ఇన్‌షూట్ యాప్‌లో ఎడిటింగ్ చేస్తాను. బట్టలన్నీ మడత పెట్టేసేసాను కదా! ఇంకా అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి ఎవరి ప్లేస్‌లో అంటే ఎవరు బట్టలు పెడతామో ఇంకా అక్కడ అన్నీ కూడా సర్ది పెట్టేస్తాను. వెంటనే ఇంక అవన్నీ కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత మట్టి కుండలైతే తీసుకొచ్చాను. మొన్న సూర్యాపల్లి వెళ్ళాను. అమ్మ వాళ్ళ ఊరి దగ్గర సంబరాలకి అంటే తిరణాలలాగా చేస్తుంటే వెళ్ళాను అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా! అప్పుడైతే మట్టి కుండలు తీసుకున్నాము. ఇంకా ఆ వీడియోలో కూడా నేను షేర్ చేసినట్లు లేను. అంటే తీసుకున్నాము అని చెప్పేసి. వచ్చేసే టైంకి మాకు కనిపించాయి ఈ మట్టి కుండలు. చాలా తక్కువకే ఇస్తున్నారులే అని చెప్పేసి తీసుకున్నాము. అక్కడ కుమ్మరి వాళ్ళంట ఇంక అంటే మట్టి కుండలు తయారు చేస్తారు కదా! వాళ్ళే పెట్టి అమ్ముతున్నారు. చాలా తక్కువకే ఇస్తున్నారులే అని చెప్పేసి ఇలా 2 కుండలైతే తీసుకున్నాను. అంటే వంట చేసుకోవచ్చు కట్టెల పొయ్యి మీద అన్నట్టుగా అయితే తీసుకున్నాను. అది కాకుండా ఈరోజు మటన్ కర్రీ కూడా చేద్దాము అని చెప్పేసి వీటిని క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. రెండిటిని కూడా ఇంకా ఉదయం అనగా నేను నానబెట్టేసేసాను నీళ్ళల్లో. అంటే నీళ్ళల్లో పెట్టేసేసి అలా వదిలేసాను. నీళ్ళు మొత్తము కూడా ఇంకా కుండలు పీల్చుకునేలాగా. నేనైతే ఇవి 2 కుండలు తీసుకున్నాను. ఇవి 2 కుండలు నాకు 200 పడింది. ఇంకొక చిన్నది ఉంది చూసారా? పాలు తోడు పెట్టుకుంటాకని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. అదేమో 20 రూపీస్ తీసుకున్నారు. వీటన్నిటికి కూడా మళ్ళీ మూతలు కూడా ఇచ్చారు. 220 అంటే ఇవి 3 కూడా నాకు బెటరే అనిపించింది. ఇంక అందుకని చెప్పేసి ఆలస్యం లేకుండా తీసుకున్నాను. అదే కాకుండా కట్టెల పొయ్యి మీద ఈ మధ్య వంటలు చేస్తున్నాను కదా! దానికి కూడా కొంచెం హెల్ప్ అవుతాయిలే అని చెప్పేసి తీసుకున్నాను. నాకు ఎప్పటినుండో ఉంది మట్టి కుండలు తీసుకోవాలి అని చెప్పేసి. కాకపోతే నేను ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నార్మల్‌గా అంటే మనం చేపల కూర వండుతాం కదా! కొంచెం పెద్దగా వెడల్పుగా వస్తాయి. అలాంటివి తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను. మాకు దగ్గరలో మోపిదేవి ఉంది కదా! సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటది అక్కడ. అక్కడ దగ్గరలో అయితే అమ్ముతారు. అక్కడ అడుగుదాము అనుకుంటున్నాను. వెళ్ళినప్పుడల్లా కుదరడం లేదు. ఎప్పుడో మా చిన్న పిల్ల అంటే
మా పిల్లలిద్దరిది అన్నప్రాసన ఉన్న టైంకి అనుకుంటా. ఎవరిదో పెద్ద బాబుదో, చిన్న బాబుదో తెలీదు కానీ, ఆ టైంలో అయితే అక్కడ అడిగాము. ఒక మట్టి కుండ అడిగితే వాళ్ళు 500 అలా అయితే చెప్పారు. వామ్మో! అంత కాస్ట్ అని చెప్పేసి అప్పుడైతే తీసుకోలేదు. కానీ ఇంకా ఇప్పుడైతే ఇవి తక్కువకే వస్తున్నాయని చెప్పేసి తీసుకున్నాను. కానీ అది కూడా తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఒకసారి. ఇంకా వీటినైతే నేను మార్నింగ్ నానబెట్టాను కదా! ఇప్పుడు ఈవినింగ్ తీసేసి బయటికి తీసేసాను. కుండలు 2 కూడా తీసేసి ఇంకా మంచం మీద అలా పెట్టుకొని చక్కగా పొడి క్లాత్ ఉంటుంది కదా! దాన్ని పెట్టి ఒకసారి మొత్తము నీట్‌గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. తడి మొత్తము పోయేలాగా. ఈ మట్టి కుండల్ని ఇప్పుడు నేను సీజనింగ్ లాగా చేస్తున్నాను. ఇంకా ఇందులోకి మనం వంట నూనె ఉంటుంది కదా! వంటకి వాడతాము. అలా గనుక వాడుకుని ఆ వంట నూనె వేసేసి వీటిని మొత్తాన్ని కూడా చుట్టూ రుద్దితే లోపల, బయట మొత్తము కూడా చుట్టూ రుద్దుకుంటే పగుళ్ళు అలాంటివి రాకుండా ఉంటాయని చెప్పేసి నేను విన్నాను. అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఎప్పటినుండో అనుకుంటున్నాను మట్టి కుండలు తీసుకోవాలి అని చెప్పేసి ఫైనల్లీ ఇప్పటికైతే నా కల నెరవేరిందనే చెప్పాలి. అంటే చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నాను. ఎక్కడ తీసుకుందాం అని చెప్పేసి. ఫైనల్లీ ఇలా మొన్న సూర్యాపల్లి వెళ్ళినప్పుడైతే తీసుకున్నాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి ఆ నైట్ మొత్తము ఇంకా మేము ఇంటికి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాము. ఇవి ఎలా తెచ్చుకోవాలో, పగిలిపోతాయేమో, వీటిని ఎలా వండాలో, ఎలా వాడుకోవాలో అన్నది కూడా అంత ఐడియా ఏమీ లేదు. ఇంకా కొద్దిగా వాడుతూ ఉంటే అలవాటయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా తీసుకుని ఇలా అయితే చేస్తున్నాను. వీటికి ఇలా వంట నూనె అప్లై చేయడం వల్ల అవైతే త్వరగా పగుళ్ళు రాకుండా మనం వంట చేసుకున్నా కూడా చిట్లిస్తాయి కదా! అలా అవ్వకుండా ఉంటాయని చెప్పేసి విన్నాను. అందుకే నేను ఇలా వంట నూనె అయితే లోపల, బయట మొత్తము కూడా మూడిటికి రుద్దేసేసాను. మూతలకి కూడా రుద్దేశాను. మూతలకు కూడా కొంచెం వేడి తగులుతూ ఉంటుంది కదా అని చెప్పేసి. కానీ ఆయిల్ అయితే చాలా ఆయిల్ పట్టింది ఇదంతా కూడా. అంటే వంట నూనె చాలా చాలా ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసేసింది. అంటే లాగేసుకుంటుంది మట్టి కుండలు కదా! ఎక్కువ ఆయిల్ పట్టింది. ఒక కర్రీ లేదా 2 కర్రీలు చేసుకునేంత ఆయిల్ పట్టేసింది ఎక్కువగా. వీటిని తీసుకొచ్చి కూడా ఒక 10 రోజుల పైనే అవుతుంది కదా! తీసుకొచ్చాము. ఇంక అంతే పక్కన పెట్టేసి వదిలేసాను. ఇవి ఇంకా ఇలా ఉండడమేనేమోలే వాడనేమో అనుకున్నాను. కాకపోతే ఈరోజు ఏమనిపించిందంటే ఇంక ఎలాగైనా సరే తీయాలి, వీటిని వాడదాము అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ లేవగానే ఇంక నీళ్ళల్లో పెట్టేసేసాను. మొత్తము నానిన తర్వాత ఇంక తీసి ఆయిల్ అప్లై చేసి తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్ ఉంటుంది కదా! అదంతా కూడా చేసుకుంటున్నాను. నేను నిన్న వీడియో పెట్టలేదే కానీ నా మనసంతా నా యూట్యూబ్ ఛానల్ మీదే ఉంది. ఒక్కరోజు వీడియో పెట్టకపోతేనే ఇలా ఉందేంటబ్బా అనిపించింది. అంటే నా వీడియో కోసం ఎవరో ఒకళ్ళు వెయిట్ చేస్తారేమో అనిపించింది. మళ్ళీ ఏమో నా వీడియోస్ ఎవరు చూస్తారులే అంత ఇంట్రెస్ట్‌గా అనిపించింది. నేను ఫీల్ అవుతా అని కాకుండా నిజంగా చెప్పండి నా వీడియోని ఎవరైనా మిస్ అవ్వారా అని చెప్పేసి. అంటే నా లాంగ్ వీడియోని ఎవరైనా మిస్ అయ్యారా అన్నదైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకు ఏదేమైనా సరే మీరు నాకు ఒక ఫ్యామిలీ లాగా కనెక్ట్ అయిపోయాను. రోజు కామెంట్స్ చేస్తూ ఉంటున్నారు కదా! నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కరోజు వీడియో పెట్టకపోతే ఏదోలాగా అనిపిస్తుంది. అదీ కాకుండా ఈరోజు షార్ట్ కూడా ఏం లేదు. అంటే ఏదో ఒకటి ఎడిట్ చేసుకొని పెట్టుకుంటాను నార్మల్‌గా. ఈరోజు కొంచెం పనులుండడం వల్ల బిజీగా ఉండి కొంచెం వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇంకా ఎప్పటిదో పాత వీడియో ఒకటి ఉంటే ఇంకా అది ఈరోజు వన్ లిస్ట్‌లో ఉన్నది పోస్ట్ చేశాను పబ్లిక్‌లో. ఏం వీడియో పెట్టకపోతే అసలు నన్ను మర్చిపోతారేమో అని చెప్పేసి భయం వేసింది. అందుకని చెప్పేసి ఓల్డ్ అంటే వీడియో ఒకటి పోస్ట్ చేశాను ఈరోజు. ఇంకా రేపైతే ఈ వీడియో పోస్ట్ చేస్తాను. మట్టి కుండని సీజనింగ్ చేస్తున్నాను అన్నాను కదా! ఇంకా అందులోనే ఈ భాగంగా ఇదైతే. అంటే పొయ్యి మంటేసేసి ఇంకా మనం అన్నం కడిగి పెట్టుకుంటాం కదా! నీళ్ళు గంజి నీళ్ళు కాకుండా నార్మల్ వాటర్ అన్నం కడిగేసి వాటర్ ఉంటాయి కదా! ఆ వాటర్‌నైతే కుండలో పోసేసి పొయ్యి మీద పెట్టేసి బాగా తెరల కాగనిచ్చాను. ఆ నీళ్ళు మొత్తము కూడా చాలా వరకు పొంగిపోయిన దాకా అలా వదిలేసేసాను. అప్పుడు మట్టి కుండలో ఉన్న ఏమైనా మట్టి కానీ, డస్ట్ కానీ ఏమైనా ఉంటే మొత్తము తేలిపోతుంది. అలానే వంట చేసుకున్నప్పుడు కూడా గసిగసిగా ఉండకుండా అలా ఉంటుందని చెప్పేసి నేను ఇలా అయితే చేశాను. ఇంకా ఏమైనా చేస్తారేమో చెప్పండి. నాకైతే మేము కర్రీ వండాం కదా! ఇంకా నాకైతే ఏమనిపించలేదు. నార్మల్‌గానే ఉంది. బావుంది. కాకపోతే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. అంటే ఇలా మట్టి కుండల్లో వంట చేయడం అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కొంచెం ఎక్కువ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. వన్స్ మంట ఎక్కువగా వచ్చిందనుకోండి ఇంకా అంత ఎక్కువ టైం ఏం పట్టట్లేదు. అంటే మంట బాగా వచ్చిందనుకోండి ఫాస్ట్‌గానే అయిపోతుంది. మంట గనక తక్కువగా ఉందనుకోండి చాలా స్లోగా చేయాల్సొస్తుంది ఏదైనా సరే. కట్టెల పొయ్యి మీద ఇలా ఉడుకుతుందంటే గ్యాస్ మీద చాలా టైం పట్టిద్ది. చాలా గ్యాస్ వేస్ట్ అయిద్ది అనిపించింది ఈ మట్టి కుండలో అయితే. నాకైతే ఈ మట్టి కుండలకి కట్టెల పొయ్యే బెస్ట్ అనిపించింది. అందుకని చెప్పేసి కట్టెల పొయ్యి మీద ఇంకా నేనైతే ఇలా ఎసరు నీళ్ళు ఉంటాయి కదా! ఇంకా అవి పోసేసి అన్నం కడిగి పెట్టుకుంటాం కదా బియ్యము. ఆ బియ్యం కడిగిన నీళ్ళైతే ఇంకా
మట్టి కుండలో పోసేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను. చక్కగా ఇంకా తెరల కాగిన దాకా కాగనిచ్చేసాను. వేడి నీళ్ళు మొత్తము మనకి ఎలా కాగుతాయో అలా మొత్తము కాగనిచ్చాను. మొత్తం అసలు చాలా సేపు పట్టింది కాగడానికి మాత్రం. ఈ మట్టి కుండల వల్లే ఈరోజు నేను పని మొత్తము ఇంకా ఫాస్ట్గా మొదలుపెట్టాను. అంటే ఎప్పుడో మొదలు పెట్టేశాను. రోజు అయితే అంత ఫాస్ట్గా ఏమీ మొదలు పెట్టను, కొంచెం లేట్గానే చేసుకుంటూ వస్తాను. ఇంకా ఈరోజు అయితే వీటి వల్లే ఇంకా ఎక్కువసేపు పట్టేసిద్దిలే అని చెప్పేసి ముందే అనుకుని ఇంకా మొత్తము కూడా పని స్టార్ట్ చేసేసాను. ఇక్కడ ఈ నీళ్ళు మొత్తం కాగిపోయిన దాకా ఉంచేసి తర్వాత ఏం చేశానంటే ఇంకా తల దూవుకుని పొయ్యి మొత్తము కూడా మొత్తం లాగేసి పొయ్యి దగ్గర కూడా అలుకుదాము అనుకున్నాను. కానీ టైం కుదిరేలాగా లేదని చెప్పేసి పొయ్యి దగ్గర ఏమీ అలకకుండా నార్మల్గా తుడిచేసి పొయ్యి దగ్గర నిప్పు ఉంది కదా అదంతా తీసేసి నీళ్ళతో తడిపేసి పొయ్యి దగ్గర చుట్టూ కూడా ముగ్గులు పెడదామని చెప్పేసి ఈరోజు అనిపించింది. మార్నింగ్ టైంలో చేద్దాము అనిపించింది ఇదంతా కూడా. కాకపోతే మార్నింగ్ టైంలో టైం అనేది అస్సలు సెట్ అవ్వడం లేదు. దానివల్ల అయితే అసలు కుదరడం లేదు. అంతకుముందు ఒకసారి కూడా ఇలా చేశాను. అంటే శివరాత్రి ఆ టైంలో అయితే ఇలా ముందు ఇంటి ముందు మనకి కొంచెం ప్లేస్ ఉంది కదా మట్టి నెలలాగా, అక్కడైతే పేడ కళ్ళాపి చల్లేసేసి ముత్యాల ముగ్గుల్లాగా అయితే పెట్టాను. ఇంటి ముందు చూడడానికైతే చాలా బాగుంది. అందుకని చెప్పేసి ఈరోజు కూడా ఇలాగే చేస్తున్నాను. అప్పుడు చేసినప్పుడు అయితే వీడియో తీయలేదు, మీతో కూడా అసలు ఏం షేర్ చేసుకోలేదు. అప్పుడు ఒక వారం పాటు ఏమో హెల్త్ కూడా అంత బాగాలేదని చెప్పేసి వీడియోస్ కూడా అంతకుముందు ఎప్పుడెప్పుడో తీసినవి అన్నీ పోస్ట్ చేస్తూ వచ్చాను. ఇంకా అప్పుడైతే ఇలా పేడ కళ్ళాపి చల్లింది అయితే ఏమి వీడియో పెట్టలేదు, మొన్నటి దాకా కూడా ఉంది. ఇంకా ఈరోజు కూడా అలాగే పేడ కల్లాపితో చల్లేసి ఇలా ముగ్గులు పెడదామని చెప్పేసి అనిపించింది. సాయంత్రం పూట ఇలా పెట్టుకుంటే ఇంకా తర్వాత రోజుకి బాగుంటుందిలే అని చెప్పేసి సాయంత్రం పూట పెట్టుకున్నాను. అదే మార్నింగ్ టైంలో చేసుకోవాలనుకోండి చాలా టైం పట్టేసిద్ది కదా. పొయ్యి మంటేసిన పొయ్యి ఆర్పేస్తుంటే ఏదోలాగా అనిపించింది. అంటే ఇంకా పొయ్యి దగ్గర కూడా నీట్గా క్లీన్ చేద్దామని చెప్పేసి పొయ్యి దగ్గర కూడా మొత్తం అన్ని నిప్పులు అంతా లాగేసేసి పొయ్యిని కూడా నీళ్లు పెట్టి కడిగేసేసి ఇలా పేడతో అయితే నీళ్ళు లాగా చల్లేసేసాను. ఇక్కడ ఖాళీ ప్లేస్లో అయితే ఇంకా ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా నేను కూడా జడ వేసుకుని పువ్వులు పెట్టుకున్న తర్వాత ఇంకా చక్కగా ఇలా ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను. ముత్యాల ముగ్గుల్లాగా పెట్టుకుంటున్నాను. నాకు మెలికల ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము. నాకు రావడం లేదు, కాకపోతే అక్కడికి ట్రై చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను. కానీ ఎందుకో తెలియదు కానీ అంటే నా బుర్రలో ఏదో తక్కువ, అంటే అంతగా గుర్తుంచుకోలేను. ఇంక అందుకని చెప్పేసి ఏమో కానీ గుర్తుంటున్నాయి కొన్ని కొన్ని, కాకపోతే కొంచెం మెలికి తిప్పలేకపోవడం ఇలా ఉండటం వల్ల నాకు వచ్చిన ముగ్గులు మాత్రమే వేస్తున్నాను. ఇంకా నాకు వచ్చినట్టుగానే ఏదో అలా సింపుల్గా వేసేసాను. కానీ చూడడానికైతే చాలా బాగా వచ్చింది. తర్వాత చూపిస్తానులేండి ఎలా వచ్చింది అన్నది. ఇంకా కూర్చుని అలా నిదానంగా ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను. ముందైతే పొయ్యి దగ్గర మొత్తం కూడా నిప్పు పెట్టాను కదా అదంతా లాగేసేసి నీట్గా క్లీన్ చేసేసి తర్వాత పొయ్యి చుట్టూ కూడా నీళ్లు చల్లేసి తుడిచి అక్కడ కూడా ఏదో చిన్నగా అలా మెలికలాగా వేశాను. అలానే అక్కడ ఇంటి ముందు ఉంది కదా అదంతా కూడా ఫ్లోర్ మొత్తము కూడా మ్యాట్ వేసేసి తుడిచేసాను, మాఫ్ పెట్టేసేసాను, తడిగుడ్డ పెట్టేసి. మరకలు మరకలుగా ఉంటుందని చెప్పేసి వంట చేస్తున్నాం కదా, మరకలు మరకలుగా ఉంటుందని చెప్పేసి అలా నీట్గా తుడిచేసి తర్వాత అది కాకుండా పేడ చల్లాను కదా, ఇంకా అవి కూడా కొంచెం మరకలు ఏమైందంటే ఇటు పక్కకు పడినాయి. అందుకని చెప్పేసి నేను నీట్గా కర్రబెట్టి నీట్గా తుడిచేసి తర్వాత అయితే ముగ్గులు పెట్టుకుంటున్నాను. అదంతా ఆరిపోయిన తర్వాత ఖాళీ ఉంటే ఎన్నో పనులు చేసుకోవాలనిపిస్తుంది. కానీ లేచిన దగ్గర నుండి కూడా ఉరుకులు పరుకులు అయిపోతుంది. అంటే ఉదయం లేవడం, వంట చేసుకోవడం, పిల్లల్ని పంపించడం, మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం, ఇవన్నీ పనులు సరిపోతున్నాయి. మళ్ళీ ఇంకా అంటే పనులన్నీ అయ్యేసరికి 11, 12 అయిపోతుంది. మళ్ళీ ఆ తర్వాత కొంచెం సేపు రెస్ట్ అయినా తీసుకోకపోతే ఏదోలాగా అనిపిస్తుంది. ఇంకా ఉన్న టైం అన్నా కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొద్దిగా అలా రెస్ట్ తీసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ 3కి, 2:30కి, 4కి ఇలా అయితే మళ్ళీ లేస్తున్నాను కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను, ఎక్కువ పని ఉంటుందని చెప్పేసి. ఎంత పని చేసినా ఎక్కువ పని చేసినట్టుగా ఏమనిపించదు కానీ ఏదోలాగా అంటే కొంచెం బద్ధకంగా అంటారు కదా, బద్ధకం అన్నది నాకు ఉంది. ఇంకా దానివల్ల అనుకుంటా ఏదో పని చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ ఇంకా పని చేసుకోవాలి అనుకుంటే చేసుకోగలుగుతాను. కానీ ఇంకెందుకులే, బాబు ఉంటున్నాడు కదా, ఇంకా వాడిని కొంచెం వాడు పడుకున్నప్పుడు మనం కూడా కొంచెం సేపు అలా పడుకుంటే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పేసి అలా కొంచెం పడుకుంటాను అంతే. ఇంకా ముగ్గులైతే చూడండి అసలు పెడుతుంటేనే నాకు కలకలగా అనిపించింది. చాలా బాగుంది కదా చూడడానికి. పూర్తిగా వేసిన తర్వాత మొత్తము చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. అబ్బాయి ఇలా మనం పోయినప్పుడల్లా అంటే ఇలా ముగ్గులు పెట్టుకుంటున్నాం కదా, అవంతా కూడా పోయినప్పుడల్లా ఒక 3-4 డేస్కి ఒకసారి వేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది. చాలా బాగా కుదిరింది, అసలు భలే నచ్చింది నాకైతే. పచ్చగా ఇంటి ముందు పేడ కళ్ళాపి చల్లితే ఎంత బాగుండేదో మీరు చూడొచ్చు. నా పాత వీడియోస్లో అయితే అచ్చగా ఇలాగే ఉండేది. అంటే మా ఇంటి చుట్టూ వాతావరణం అంతా ఇంకెలాగే ఉండేది. ఇప్పుడు పిల్లల వల్ల అయితే పేడ కల్లాపులు ఎక్కువగా ఆడడము ఇలా చేస్తున్నారని చెప్పేసి ఇన్ఫెక్షన్ అలా వస్తాయని చెప్పేసి ఇప్పుడైతే ఫ్లోరింగ్ లాగిచ్చేసాం. కానీ ఫ్లోరింగ్ లాగిచ్చక ముందైతే రాళ్ళు ఉండేవి. అంతకు ముందైతే
నార్మల్‌గా మట్టి నేల ఉంటుంది కదా! అలా అయితే ఉండేది. ఊడవడము, ముగ్గులు పెట్టడము ఇవన్నీ కూడా ఎక్కువగా చూపించేదాన్ని నా ప్రీవియస్ వీడియోస్‌లో అయితే. ఎక్కువగా ఇంక అవే ఉండేవి. అంటే నేను మార్నింగ్ లేవడం, ఇంటి పనులు ఎలా చేసుకుంటానో అవే చూపించేదాన్ని. ఇప్పుడైతే ఇంకా ఫ్లోరింగ్ లాగేశారు కదా! ఇంక నాకైతే అందుకేనేమో మార్నింగ్ రొటీన్ ఎక్కువగా షూట్ చేయాలనిపించట్లేదు. అంటే ఎప్పుడు చేసుకునే పనులేగా ఎందుకులే అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మీ అందరి కోసం మీ అందరూ నా వ్లాగ్స్ మిస్ అవుతారు అన్నట్టుగా నేను ఇంకా కొన్ని కొన్ని ఒక్కొక్క రోజున తీస్తూ వీడియోస్ అలా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి అనిపిస్తది వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయేమో అని చెప్పేసి. కానీ మీరు పెట్టే కామెంట్స్ వల్ల ఎంత లేట్ అయినా సరే నాకు కొంచెం ఓపిక తెచ్చుకుని వీడియోస్ అన్నీ కూడా ఎడిట్ చేసుకుని మీ అందరికీ అప్లోడ్ చేస్తున్నాను. ముత్యాల ముగ్గులు చూసారా ఎంత బాగా వచ్చాయో. మెలికల ముగ్గులో, ముత్యాల ముగ్గులో ఏవో అంటారులేండి వీటిని. అలా ముగ్గులు పెట్టుకుంటే ఇంక నేనే చూసుకుంటూ మురిసిపోతున్నాను. ఇంటి ముందేంటి ఇంత బాగుంది అని చెప్పేసి. ఈరోజు మా ఇంటికైతే నా దిష్టే తగిలేలాగా ఉంది. అంత బాగుంది. ఇంకా అంటే ప్రతిరోజు ఇలాగే చేద్దాము అనిపిస్తుంది. అంటే ఎప్పుడు ఒక 2 డేస్‌కి ఒకసారి ఇలా పేడ కల్లాపు చల్లేసి ఇంటి ముందైతే ఖచ్చితంగా ముగ్గు పెట్టుకుందాము అన్న ఫీలింగ్ వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు గనక నచ్చితే నేను ఖచ్చితంగా ఇంకా ఎప్పుడు ఇలా 2 డేస్‌కి ఒకసారి, 3 డేస్‌కి ఒకసారి అలా అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఇంటి ముందు రోలు, ఇంకా పొయ్యి చూడడానికి, పేడ కల్లాపు చల్లి ముత్యాల ముగ్గులు, ఇంటి ముందు మా ఇల్లు ఎంత బాగుందో కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అబ్బబ్బా! ఆ వాతావరణము, ఆ హాయి ఎంత బాగుందో చూడండి. మా వారైతే పడుకుని ఫోన్ చూసుకుంటున్నారు. ఇంకా ఆ చల్లని గాలికి, ఆ గాలిని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా మా ఇంట్లో ఎవ్వరైనా సరే ఎక్కువగా ఇంట్లో కన్నా కూడా ఎక్కువ బయటే కూర్చుంటారు. ఎలా అన్నా ఉండని మాట్లాడుకోనివ్వండి, ఇంకా అంటే ఫోన్ చూసుకుంటా ఉండనివ్వండి. ఎలా అయినా ఉన్నా ఇంకా చక్కగా అలా కూర్చుని బయటే కూర్చుంటారు ఎక్కువ శాతం. అలా మంచం వేసుకుని హాయిగా ఉంటదని చెప్పేసి బయటే ఎక్కువ శాతం ఉంటారు. ఇంటి ముందు చూసారా ఎంత పచ్చని వాతావరణం, ఎంత అద్భుతంగా ఉందో మా ఇల్లు. ఇంటిని చూస్తూ ఉంటే చూసిన కొద్దీ చూడాలనిపించింది ఈరోజైతే. నాకైతే అంత బాగా నచ్చింది. అబ్బబ్బా! ఏముందండి మీకెలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మా ఇల్లుని. మీరందరూ ఎంతగానో ఇష్టపడుతున్న మా ఇంటిని ఇంత అందంగా అలంకరించడం నాకు పెద్ద విషయమేమీ కాదు. కాకపోతే పిల్లలతో కొంచెం టైం కుదరదక్క అంతే. ఇప్పటి నుండైతే నాకు ఈ వీడియో చూసిన తర్వాత అనిపిస్తుంది, అబ్బా! ఇంత బావుందా మా ఇల్లు అని చెప్పేసి. నాకైతే అద్భుతంగా అనిపించింది. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇటుపక్క రోలు, ముత్యాల ముగ్గులు, మా ఇల్లు, అలానే మందార పువ్వుల చెట్టులు చాలా బాగుంది కదా! పచ్చని వాతావరణం పక్కన ఎంతో అద్భుతంగా కనిపించింది. ఇంకా మట్టి కుండలైతే సీజనింగ్ చేశాను అని చెప్పాను కదా! ఇంకా అవన్నీ కూడా అంటే దాంట్లో ఈరోజు కూర చేద్దామని చెప్పేసి మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. కర్రీ కూడా ఎంత బాగా వచ్చిందంటే ఎలా వస్తుందో అనుకున్నాం కానీ చాలా బాగా వచ్చింది. ఇంకా మళ్ళీ వెంటనే ఏం చేశామంటే ఇక అంతా కూడా అక్కడ నీట్‌గా క్లీన్ చేశాను కదా! మళ్ళీ పొయ్యి ముట్టించి తర్వాత పిల్లలకి కూడా స్నానాలు పెట్టాలి కదా అని చెప్పేసి ముందు కూర వండిన తర్వాత పిల్లలకైతే స్నానాలు పెడదామని చెప్పేసి నీళ్ళు ఫస్ట్ కూర అయితే వండాము. కూర అయితే చాలా బాగా వచ్చింది. మా అత్తయ్య కూరలు బాగా చేస్తుంది. ఇంకా అత్తయ్యనైతే కూర చేసేయమన్నాను. ఇంకా నేను అక్కడైతే 2 వీడియో క్లిప్స్ అయితే తీసానంతే. కర్రీ మొత్తం అయితే ఏం వీడియో తీయలేదు. ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తానులెండి అత్తయ్య గనుక కర్రీ చేసినప్పుడు. లేదంటే నాకు కామెంట్ చేయండి మా అత్తయ్య చేసే కర్రీలు గనుక మీరు చూడాలి అనుకుంటే. ఎందుకంటే మా అత్తయ్య చేసే రెసిపీస్ కూడా నేను షేర్ చేస్తాను. నాకెందుకో నా వ్లాగ్స్ తప్ప నాకు కర్రీస్ వీడియోస్ అంతగా వ్యూస్ వెళ్ళినట్టుగా అనిపించడం లేదు. మీరు గనుక చూస్తాను అంటే కొంచెం ట్రై చేస్తాను. అందుకని చెప్పేసి అత్తయ్య చేసిన కర్రీ అయితే ఏమీ వీడియో తీయలేదు. నార్మల్‌గా ర్యాండమ్‌గా 2 క్లిప్స్ అయితే తీశాను. వాతావరణం బాగుంది అని చెప్పేసి. ఇంకా అవైతే మీతో ఇక్కడ షేర్ చేసుకున్నాను. ఇంకా ఊర్లోకైతే కూరగాయలు వచ్చాయని చెప్పేసి కూరగాయలైతే తీసుకున్నాను. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి ఈరోజు కూరగాయలైతే. కాకపోతే క్యారెట్లే కొంచెం అక్కడక్కడ కొంచెం ఏదోలాగా అనిపించింది. అంటే
ఏవో కొంచెం నీరుగా ఉంటది కదా! ఒక్కొక్క చోట అలా అనిపిచ్చింది. మిగతావన్నీ కూడా కూరగాయలైతే బావున్నాయి. చాలా రోజుల తర్వాత అయితే గుత్తి వంకాయలు తీసుకున్నాను. గుత్తి వంకాయలైతే కలర్‌ఫుల్‌గా ఎంత బావున్నాయంటే చాలా బావున్నాయి. క్యారెట్లు, దోసకాయలు ఇవైతే తీసుకున్నాను. టమాటాలైతే తీసుకోలేదు. మేము టమాటాలు వాడకం అయితే ఎక్కువగా వాడతాము. అలాంటిది మేము చెప్పాను కదా! నేను అక్కడ పొలంలో పెట్టాము అని చెప్పేసి టమాటా మొక్కలు. ఇంకా అవైతే ఎక్కువగా కాస్తున్నాయని చెప్పేసి అవి మాకు సరిపోతున్నాయి. ఇంకా వాటినే వాడుకుంటున్నాము. ఇంకా పచ్చిమిరపకాయలు, దోసకాయలు, అలానే క్యారెట్, గుత్తి వంకాయలు, కాలీఫ్లవరు, పచ్చిమిరపకాయలైతే తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా సరే నేను ఇలా తొడిమలు తీసైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఎందుకంటే ఇలా తొడిమలు తీయడం వల్ల ఎక్కువ రోజులుంటాయి. మనకి కుళ్ళిపోకుండా ఉంటాయని చెప్పేసి. ఇలా తొడిమలతో గనక పెట్టేసుకున్నామనుకోండి అంటే నీరు గాని, ఏమన్నా చెమ్మ గాని ఉందనుకోండి కుళ్ళిపోతాయని చెప్పేసి ఇలా పెట్టుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో వస్తాను. బాయ్.